చాతుర్మాస్య వ్రతాలలో ఈ కర్కాటక సంక్రమణం రోజు శాస్త్రంలో ఏం తెలియజేయబడింది? పితృదేవతలకు గనక తర్పణాలు గనక వదిలినట్లయితే స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది. చాలా మంది ఆడపిల్లల జీవితాల్లో వివాహ సమయానికి తండ్రి లేకపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ వంశపారంపర్య పితృదోషాలు అన్నమాట. ఏ తండ్రి అయినా సరే ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత కన్యాదాన ఫలితాన్ని పొందితేనే వారికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది. అందుకని మగవాళ్ళకు సంబంధించి గనక తండ్రి దూరం అయితే సంవత్సరం తర్వాత వివాహం జరుపుతారు. ఆడపిల్లలకు గనక తండ్రి గనక దూరం అయితే అదే సంవత్సరంలో 3 నెలల లోపల వివాహం చేయమని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఎందుకంటే మనము తండ్రికి పితృతర్పణాలు పెట్టే సమయానికల్లా ఆ ఇంట్లో శుభకార్యం గనక ఆడపిల్లకు సకాలంలో కళ్యాణానికి సంబంధించిన వయసులో గనక ఉన్నట్లయితే ఆ యొక్క శుభకార్యక్రమం ద్వారా తండ్రికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుందన్నమాట. కొందరి జీవితాలలో ఎంత ప్రయత్నం చేసినా పుత్ర సంతానం కలగకపోవడానికి కూడా పితృదోషాలే కారణం. ఇక్కడ ఆడపిల్లకు సంబంధించి కళ్యాణ సమయంలో తండ్రి లేకపోవడం పితృదోషంగా ఎలా తెలియజేయబడిందో, మనకు ప్రతి సంవత్సరంలో తల్లిదండ్రులకు మన పూర్వీకులు తాత ముత్తాతలకు సంబంధించిన కొన్ని పుణ్యతిథులు, అంటే ఈ తల్లిదండ్రులు లేని వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళ గురించే చెప్తున్నానండి, లేదా మీ యొక్క పూర్వీకులు ఎవరైనా కాలం చేసిన వాళ్లకు ప్రత్యేకంగా వంశోద్ధారకుడిగా పుత్రుడిగా జన్మించినప్పుడు పితృకర్మలు తప్పనిసరిగా ఆచరించాలనేది ఒక నియమం తెలియజేయబడింది మార్తాండ పురాణంలో. అయితే మనకు ఈ చాతుర్మాస్య వ్రతాల్లోనే మహాలయ పక్షాలు ఏర్పడతాయి. భాద్రపద మాసంలో భాద్రపద బహుళ పాడ్యం నుంచి బహుళ అమావాస్య వరకు ఈ యొక్క మహాలయ పక్షాలు ఏర్పడతాయి. ఇక్కడ మన తల్లిదండ్రులకు సంబంధించిన కానీ పూర్వీకులకు సంబంధించిన కానీ తిథులు తెలియనప్పుడు ప్రత్యేకంగా మంగళవారం చనిపోయారనుకోండి, మంగళవారం నాడు విద్యా తిథి నాడు కాలం చేశారనుకోండి మన పూర్వీకులు, విద్యా తిథి నాడు. అట్లా మనము ఆ తిథుల్లో ఆచరించే ప్రతిదీ కూడా మన యొక్క పితృదేవతలకు చెందుతుంది. అన్న సంతర్పణ కానీ పితృ తర్పణాలు ఏది చేసినా కూడా ప్రత్యేకంగా మాకు అవి కూడా తెలియదు గురువు గారు, డేట్లు తెలియదు, ఏ నెలలో జరిగింది తెలియదు అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా మహాలయ పక్షాల్లో వచ్చే అమావాస్య నాడు ప్రత్యేకంగా ఆ తిథి నాడే పితృదేవతలకు సంబంధించిన పితృతర్పణాలు వదలవచ్చు. అదేవిధంగా అన్న సంతరణ కార్యక్రమాన్ని ఎవరైతే ఆ సందర్భంలో ఏర్పాటు చేస్తారో వారికి పితృదేవతల యొక్క ఆత్మ శాంతి చేకూరి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో మరలా వంశోద్ధారకుడు పుట్టడానికి కారణమవుతుంది. ఎవరి కుటుంబంలో అయితే పుత్రులు కలగకపోతున్నారంటే దానికి ప్రధానమైన కారణం వంశోద్ధారకుడిగా పుట్టినవాడు పితృకర్మలు గనక ఆచరించినట్లయితే, అంటే వాళ్ళ యొక్క తాత ముత్తాతలు గనక కర్మకృతులు ఆచరించినప్పుడు పితృదేవతలు ఈ యొక్క మహాలయ పక్షాల సందర్భాలలో వారి యొక్క కుటుంబ సభ్యులు ఇళ్ల చుట్టూతే తిరుగుతూ ఉంటారంట. అంటే ఆ కుటుంబం మీద ప్రీతితో ప్రేమతోటి ఆ సందర్భాల్లో ఎవరైతే వీటిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళని మాత్రమే ఆ యొక్క పితృదేవతలు అనుగ్రహించడం జరుగుతుంది. అలా ఎవరైతే ఆచరించరో మీకు వంశోద్ధారకుడిగా ఆచరించవలసిన కార్యక్రమాలకై మీకు పుత్ర సంతానాన్ని కలిగేలా మేము ఆశీర్వదించడం జరిగింది. మీరు ఆచరించినప్పుడు ఇక మీ కుటుంబంలో, అంటే మన వంశంలో ఇక మరలా మీకు పుత్రుడు కలగడు అని చెప్పేసి శాపము, మన పూర్వీకులే శాపగ్రస్తులుగా మారతారనమాట. ఎందుకంటే తర్పణాలు వదలడం వల్ల మాత్రమే వారికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఏ కుటుంబ సభ్యులైతే ఆచరించరో వాటి వల్ల వారి యొక్క శరీరాలు ప్రేతాత్మలుగా సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల స్వర్గారోహణ ప్రాప్తి వాళ్ళకి కలిగించనందుకు, పుత్ర సంతానం కలిగినా వీళ్ళు చేయనందుకు ఆ కుటుంబ సభ్యుల మీద పగతో శాపగ్రస్తులుగా మారడము, ఆ కుటుంబ సభ్యులు పతనానికి చెందడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇటువంటి రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు పెద్ద పెద్ద పూజలు, హోమాలు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులు పితృదేవతలకు సంబంధించిన కర్మక్రతువులకు సంబంధించి మరిచిపోకుండా ఆచరించిన, లేదా వారిని తలుచుకుంటూ ఎవరికైనా అన్న సంతర్పణ ఏర్పాటు చేసిన మహాలయ పక్షాల్లో చేసే ప్రతి ఫలం కూడా 10,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఎన్నిసార్లు చేసినా చేయకపోయినా అలా మహాలయ పక్షాల్లో ఆచరించి మీ యొక్క కుటుంబానికి సంబంధించి వంశాభివృద్ధిని కోరుకోండి. ఆ పితృదేవతల ఆశీస్సులను సంపూర్ణంగా పొందండి. ఇలా ఈ యొక్క చాతుర్మాస్య వ్రత దీక్షలో మనకు ప్రత్యేకంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఆ యొక్క వివరణతో మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఈ కార్తీక మాసంలో దైవ సంబంధమైనవి అంటే వ్రతాలు, నోములు, ఇట్లాంటివన్నీ కేదారేశ్వర స్వామి వారి నోములు, కేదారం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నజాయితీ అంటారు. అంటే కేదారేశ్వరుని యొక్క ఆలయ సందర్శనానికి సంబంధించిన పైన గాలి గోపురం శిఖర దర్శనం చూసినా కూడా పునర్జన్మ ఉండదు అని అన్నారు. మనం అంత దూరం వెళ్ళి స్వామిని చూడలేకపోతున్నామని అనుకుంటాం. పూర్వకాలంలో కేదార్నాథ్ వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉండేదమ్మా. ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లో కూడా పోయి రాగలిగిన పరిస్థితులు మనకి అనుకూలిస్తున్నాయి. సో అలా ఈ యొక్క కేదారేశ్వర స్వామి వారి నోములు నోసుకుంటూ భగవద్భక్తికి దగ్గరయ్యి
వారి జీవన విధానానికి కావాల్సిన అన్ని రకాల అష్టైశ్వర్యాలను భగవంతుని అనుగ్రహంతో పొందడానికి కారణమవుతున్నాయి.